నిర్వాహకులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక షరతు పెట్టాను. ఈ పుస్తకాన్ని గురించి, కవులను గురించి క్షుణ్ణంగా మాట్లాడడానికి మీరు అందరూ తయారై వస్తే నేను వస్తాను, లేకపోతే లేదు. ఎందుకు అంటే నేను చెప్పడానికి అంతగా అర్హుని కాదు, కానీ అభిరుచి మాత్రం బాగా ఉన్నవాడిని కనుక బహుశా అందుకని పిలిచారేమో అని నేను అనుకుంటాను. అనేక పద్ధతులు ఉన్నాయి చదువులను కానీ శ్రోతలను కానీ బాగా ఆకట్టుకునే. కొంతమంది సంగీతం ద్వారా చదివి వినిపిస్తే బాగా అనిపిస్తుంది, కొంతమంది కాస్త శబ్దాలంకారాల ద్వారా ఆకట్టుకుంటారు, కొంతమంది అర్థాలంకారాల ద్వారా ఆకట్టుకుంటారు, కొంతమంది అతిశయోక్తుల ద్వారా ఆకట్టుకుంటారు. అనేక పద్ధతులు ఉన్నాయి ఇందులో. కానీ ఇప్పుడు ఈ ఉపన్యాసాల్లో విన్నటువంటి విశేషాలన్నీ చాలా అరుదైనవని నేను అనుకుంటాను. అసలు కొప్పవరపు కవులు కవిత్వం తప్ప ఏదైనా ప్రోజులో కూడా మాట్లాడేవారా అన్నంత ఆశ, అన్నంత వేగం వాళ్ళ మాటల్లో. కేవలం మాట్లాడాలనుకున్నా కానీ కవిత్వమే వచ్చేది. ఇంగ్లీష్లో పోప్ అని ఒక కవి ఉండేవాడు. వాడికి ఏమిటంటే చిన్నప్పటి నుంచి అలవాటు, ఏదైనా కానీ కవిత్వంలోనే మాట్లాడు. తల్లిని ఏమైనా అడిగినా, తల్లితో మాట్లాడినా, మిత్రులతో మాట్లాడినా అందరూ వాడిని చూసి చాలా బాధపడేవాళ్ళు. ఎందుకు పనికి వస్తాడు వీడు, నోరు తెలిస్తేనే కవిత్వం తప్ప ఇంకోటి రాలే అని చెప్పి ఆ తండ్రిని చెప్పారు ఆయనకి. ఇదేమిటి మీ పిల్లవాడు పూర్తిగా పనికిరాని వాడు అయిపోతాడు అంటే ఒకరోజు పట్టుకొని బాగా కొట్టాడు. అంటే ఎందుకు నువ్వు ఈ కవిత్వం ఎందుకు రాస్తావు, కవిత్వంలో ఎందుకు మాట్లాడతావు అంటే ఎంత కొట్టినా కానీ చివరికి ఏమన్నాడంటే ఫాదర్ పిటీ టేక్, నో మోర్ వర్సెస్ షల్ ఐ మేక్. ఇట్లా ఉంటుంది ఇది మామూలు. అందులో సాహిత్యం ఎంత ఉంది, కవిత్వం ఎంత ఉంది, ఇవన్నీ విడమర్చి చెప్పేంత సమర్థత నాకు లేదు. ఎక్కడ ఏదుంటే దాన్ని వీలైనంత వరకు గ్రహించేవాడిని. నాకు తలకు మించుంటే సరే ఇంకెవరితోనైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని, అంతేకాని నేను స్వయంగా ఆ మూల్యాంకనం చేయడం నా వల్ల కాదు. ఇది లక్షల పద్యాలు పోయినాయి అంటున్నారు. అసలు సాహిత్యం పుట్టిందే మౌఖికంగా. రెండు పుస్తకాలలో కానీ తాళపత్ర గ్రంథాల్లో కానీ అనేది ఏం పత్రాలండి, ఆ పత్రాల్లో కానీ దేనితో పుట్టలేదు. అంతకన్నా 1000 సంవత్సరాల క్రితం నుంచి పోతుంది. నిఘన, జట, సామవేదం ఇవన్నీ కూడా ఆనాడు ఎవరు రాసుకున్నారు? రాసుకోవాలంటే సాధ్యమేలా అవుతుంది? మీ లిపి అసలు ఆ అప్స్ అండ్ డౌన్స్ అన్నింటినీ అందులో లిపిబద్ధం చేస్తుందా? అది సాధ్యపడదు. అందుకని ఏదైనా మౌఖికంగా వచ్చింది. ఆ మౌఖికంగా వచ్చింది, దాన్ని రాయడానికి తర్వాత లిపులు వచ్చింది. ఆ పాత లిపులు మీకు తెలియదు ఏముంది, అవి చూస్తే అవి పాము పిల్లలుగా ఉంటాయి. అంతేగాని ఈ అక్షరం, ఈనాటి ఉన్నటువంటి అక్షరం దానికి ఆ రూపం ఎలా వచ్చింది? పాత శాసనాలు చూస్తే అవి మనకు చదవరావు. ఇందులో ఏమిటంటే ఒకే ఒక లిపి 4-5 భాషల్లో అలాగే కనబడుతుంది. మీరు శ్రీలంక వెళ్ళండి, అక్కడ నేను ఎందుకో ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటే ఒక 4-5 అక్షరాలు తెలుగులో ఉన్నట్టే ఉన్నాయి,
ఇది ఇదేనా అని మనం అడిగితే అవునన్నాడు. థాయ్ భాషలో దాదాపు ఇలాగే ఉంది. అంటే ఏమిటి, లిపిలో కూడా ఒక లిమిట్ ఉంది అనమాట. లిపిని నువ్వు కల్పించి రాయడానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధుల మధ్య రాస్తేనే ఈ లిపులు అవుతాయి. కానీ ఈ కల్పనకు అతీతమైనటువంటి లిపి ఏమి ఉండదు అనేది దానివల్ల తెలుస్తుంది. ఎందుకు? మానవుడికి ఒక లాజిక్ ఉంది, కల్పనలో కూడా ఒక లాజిక్ ఉంది, రాయడంలో కూడా ఒక లాజిక్ ఉంది. గుర్రెట్టి అక్షరమా, పొడుగక్షరమా, పొట్టి అక్షరమా, ఇవన్నీ కూడా. ఇప్పుడు తమిళ్లో కొన్ని చూశాను నేను. తమిళ్ లిపికి నాగరి లిపికి రెండింటికి కొంత పోలిక ఉంది. కొన్ని అక్షరాల్లో పోలిక ఉంది. నేను ఎప్పుడో మద్రాసు పోయి తీర్థయాత్ర చేయబోయినప్పుడు అక్కడ కనిపించే సైన్ బోర్డులన్నింటిని చదివి నాకు అర్థమైంది ఏంటంటే ఈ రెండు లిపుల్లో కూడా ఏదో ఒక విధమైనటువంటి సామ్యం ఎన్నడో 8,000 సంవత్సరాల క్రితమో ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో మనకు తెలియదు. అందుకని ఇది సాహిత్యం ఇలాగే సాగుతూ ఉంటుంది. పాతవి మరిచిపోతూ ఉంటారు. 60 సంవత్సరాల క్రితం పోయిన ఈ కళ ఇవాళ మళ్ళీ వచ్చిందని మనం అనుకుంటున్నాం. అంటే ఇది కాలచక్రం, ఇది మళ్ళీ పైకి వచ్చేటువంటి సమయం వచ్చింది. ఇది మళ్ళీ కిందికి పోతుందేమో, రేపు ఇంకొకటి వస్తుందేమో మనకు తెలియదు. కాబట్టి ఇది నిరవధికంగా నడుస్తూ ఉండేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక పరిమిత కాలంలో ఎంతవరకు అవగాహన చేసుకుంటాం, దాన్ని ఇతరులకు ఉపజెప్పడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తాం, ఇది ముఖ్యమైన విషయం. ఆ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక అపూర్వమైనటువంటి కృషి అని చెప్పగలుగుతాను. వారిని నేను అభినందిస్తున్నాను. కవులను గురించి మేము వినడం మాత్రం జరిగింది. అప్పుడప్పుడు ఆనాడు ఎక్కువ సాహిత్యంతో తెలుగుతో సంబంధం లేని వాళ్ళం నాలాంటి వాళ్ళు ఉర్దూతో మొదలుపెట్టారు. కానీ సాహిత్యం అంతా ఎక్కడ చూసినా కానీ చెప్పే మాట ఒకటే ఉంటుంది, చెప్పే మాట వేరుగా ఉంటుంది. అది మాత్రం గమనించాం. బోలీ బదల్తీ హై, బాత్ नहीं బదల్తీ. ఇప్పుడు మీరు అన్నారే ఆ కవులకు ఈ కవులకు దెబ్బలాటలు జరిగాయని. ఈ దెబ్బలాటల వల్ల బాగా శ్రీవృద్ధి అయినటువంటి భాషలు అనేక ఉన్నాయి. ముఖ్యంగా సారే జహాన్ సే అచ్చా రాసాయన ఇక్బాల్, వాళ్ళు పంజాబీ. వాళ్ళు ఒకటి నోటితోటే ఆగరు. కొన్ని చోట్లలో ఆయనకు ఒక గ్రూపు, ఈయనకు ఒక గ్రూపు, పెద్ద పెద్ద బడికలు పెట్టుకొని కర్రలు ముచ్చుకొని అప్పుడప్పుడు టెంకాయలు పగిలినట్టు తలడు కూడా పగలగొట్టుకునేవాడు. ఎందుకు? అంతా సాహిత్యమే. మరి ఇది సాహిత్యం అవుతుందో కాదు నాకు తెలియదు. ఇది నాటకం ఏమో. ఇది కూడా జరిగింది. మరాఠీలో మేము చదువుకున్న నాడు మొదట పూనాలో మా అదృష్టమా అని ఒక ఇద్దరు మహాపండితులకు కొట్లాట వచ్చింది. ఈయన ఒక పేపర్ పెట్టాడు, ఆయనకు ఒక పేపర్ పెట్టాడు. నేను మొన్న చెప్పాను వాళ్ళకి, వీళ్ళిద్దరూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు దెబ్బలాడుకున్నారు. వాళ్ళకేం లాభించిందో లాభించలేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం లాభించింది. నాకు బాగా వచ్చేసింది మరాఠీ. దీని ద్వారా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఎవరిని ఏమన్నారు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు అవగాహన బాగా అవుతుంది. కాబట్టి అనేక ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. దీన్ని ఇంకా బాగా శోధించి ఇవి కాక ఇంకేమైనా చేయడానికి వీలైతే అది బాగుంటుంది. ఇవాళే నేను అనుకుంటాను, ఈ పాటలన్నీ కూడా సేకరించడం అనేది చాలా కష్టమైపోతుంది, దొరకడం లేదు. ఈ ప్రాంతంలో ఆంధ్ర మహాసభ ఉంది. కాంగ్రెస్ బ్యాన్ చేసినప్పుడు ఆంధ్ర మహాసభలు జరిగినాయి. 5-6 చోట్ల 7 చోట్ల జరిగినాయి. అంతకు ముందు కూడా ఆంధ్ర మహాసభ ఉండేది. కానీ ఏ సభలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నేను ఒక ఆయన నా దగ్గరకు వచ్చి
ప్రతి సభలో జరిగినటువంటి తీర్మానాన్ని కూడా నేను సేకరించి తీసుకొచ్చాను. చాలా కష్టపడ్డాను, అందరి దగ్గరికి వెళ్ళాను. దీన్ని ఏం చేయాలో నాకు తెలియడం లేదన్నాడు. ఇక ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది? నేను అప్పుడే అన్నాను, మాకు ఇచ్చేయండి, స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ తరఫున నేను దీనికి సిడి అది చేయిస్తానని చెప్పాను. అయితే ఈ సౌకర్యాలు ఇప్పుడు కొత్తగా మనకు వచ్చినాయి. సౌకర్యాలు లేనాడు లేవు. అయితే ఇప్పుడు ఈ సౌకర్యాలు వచ్చిన తర్వాత క్యాల్కులేటర్ లేకపోతే మూడెందులు ఏంది అంటే చెప్పలేడు. క్యాల్కులేటర్ అది నొక్కడంలో కూడా ఏమైనా పొరపాటు అయితే పొరపాటు వస్తుంది. అందులో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మరి ఇవన్నీ ఏమీ లేనాటే అవధానం. ఇప్పుడు అవధానం అంటే వాడు మళ్ళీ క్యాల్కులేటర్ నొక్కడము, లేకపోతే కంప్యూటర్ ఉంటే కూర్చొని చేసుకోవడం అంటే అదే వస్తుంది. ఎందుకు అంటారు మన పిల్లలు, ఎందుకు ఇదంతా? వై ఆర్ యు ట్యాక్సింగ్ యువర్ మెమరీ? మేము ఊరికి ఒక బటన్ నొక్కితే వచ్చేస్తుంది. అవి లేనినాడు బాగా జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, అవధానం చేశారనుకోండి అని ఇది ఒక వాదం వస్తుంది. ఏదైనప్పటికీ ఇది మనది. దీన్ని రక్షించడం, దీన్ని సురక్షితంగా ఉంచడం, ఇందులో ఉన్నటువంటి సారం ఏమైనా మనకు అర్థమైతే మనం, ఇతరులకు అర్థమైతే ఇతరులకు అందించడం, ఇది మన పని. ప్రతి తరం వారికి ఇది ఒక కర్తవ్యంగా ఉండాలి. సెన్స్ ఆఫ్ హిస్టరీ లేనటువంటి వాళ్ళు హిస్టరీని సృష్టించలేరు. అందుకని ఆ సెన్స్ ఆఫ్ హిస్టరీ అనేది ఎంత ఇంపర్ఫెక్ట్ ఉండని కాదు, ఎంత పొరపాట్లతో కూడుకొని ఉన్నప్పటికీ ఇది మా హిస్టరీ అనేటువంటి ఒక అవగాహన ఉండడము, దాన్ని సేకరించి ఒక చోట పెట్టడం. ఆర్కైవ్స్ అని కూడా మనం చేస్తున్నాం. ఆర్కైవ్స్లో చాలా చాలా టెక్నికల్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర కొన్ని 1949, 50, 48 ఆ కాలంలో స్వామి రామానంద తీర్థ మొదలైన వాళ్ళంతా రాసిన వ్యాసాలు ఉన్నాయి. అవి ముట్టుకుంటే ముక్కలు అయ్యేట్టున్నాయి. అవి అతి కష్టం మీద తీసుకెళ్ళి పెట్టాము. వాటిని సరిగా ప్రాసెస్ చేయించి వాటిని మళ్ళీ ఒక సిడి ఫామ్లో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. అనేక సంస్థలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి, విశ్వవిద్యాలయాలు చేస్తున్నాయి, సాహిత్య సంస్థలు చేస్తున్నాయి. ప్రైవేట్ వాళ్ళు కూడా తమ కొరకని చేసుకుంటూ ఉన్నారు. అందుకని ఈ సౌకర్యాలన్నీ ఉన్నప్పుడు మనం ఎన్ని లక్షలు ఉన్నాయి అనే సమస్య కాదు. అందులోంచి ఏమైనా ఒక రిప్రజెంటేటివ్ కలెక్షన్ అనేది ఒకటి వస్తే బాగుంటుంది. అన్నీ రావాలంటే బహుశా రాలేకపోవచ్చు, దొరకకుండా పోవచ్చు మీకు. అందుకని ఇది చేయండి అని మాత్రం నేను మీతో మనవి చేస్తున్నాను. ఇలాంటివే ఎక్కడ ఏమున్నప్పటికీ ఇవన్నీ కూడా మన దగ్గర తయారు ఉండాలి. మన రాష్ట్రానికి కానీ, లేక భాషకు కానీ, సాహిత్యానికి కానీ ఇవన్నీ ఉపలబ్ధం ఉండాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఓపిక మెచ్చుకోగలిగింది. దాదాపు సంవత్సరమైనా అబ్బా నాకు ఎక్కడ పెరుగుతుంది అని అనుకున్నాను. సరే, మీరు నన్ను రప్పించి నాకు ప్రసాదించినటువంటి పరిజ్ఞానానికి మీ అందరికీ